హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు అన్నం ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా వెజ్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని మనం చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా సగం వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 యాలుకలు, జాపత్రి చిన్నది 1, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 1 రెమ్మ కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంచి వాసన వచ్చి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. దినుసులన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు 3-4 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. మసాలా బాగా వేగిపోయి ఆయిల్ అంతా ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాస్ నీళ్లు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత కర్రీలో సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, 1 చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా కూరగాయలు లేకుండా వెజ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ ఇంకా చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.